వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గీస్కొండ మండల కేంద్రంలోని PSR గార్డెన్లో ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవేకి భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖాముఖి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ యొక్క భూములు వారసత్వంగా మా తాతలు, తండ్రుల నుండి మాకు సంక్రమించాయని, ఈ యొక్క సారవంతమైన భూముల్లో 2 పంటలు పండించుకొని కుటుంబాలను పోషించుకుంటూ పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించుకుంటూ ఆడపిల్లలకు కట్నాల కింద భూమిని రాసిస్తున్నామన్నారు. అటువంటి భూములు కోల్పోతున్నందున కొంతమంది రైతులు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. కొంతమంది రైతులు బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి ధర 3 నుంచి 4 కోట్లు పలుకుతుందన్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం మాకు డబ్బులు ఇస్తే భూములు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ యొక్క సమావేశంలో రైతులు పలు డిమాండ్లను ఎమ్మెల్యే ముందు ఉంచడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలి, అదేవిధంగా ఎకరాకి 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి మరియు గ్రీన్ ఫీల్డ్ హైవేలు స్థాపించే టోల్ గేట్లో తమకు 70% వాటా ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గ్రీన్ ఫీల్డ్ హైవేకి కింద భూములు కోల్పోతున్న రైతులు సాప్తే రాజు, పెండ్లి మల్లారెడ్డి, రమేష్, తిమ్మాపురం రాజగోపాల్, బూర్గుల రామచందర్, చంద్రమౌళి తదితరులు పాల్గొనడం జరిగింది. నా పేరు బూర్గుల రామచంద్రరావు, మాది పోచారం గ్రామం, పరకాల మండలం. ఈరోజు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు భూ నిర్వాసిత గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానమైన సమస్యలు, మేమంతా సన్నకారు చిన్న రైతులము, మాకు బహిరంగ మార్కెట్ ధరలు రావడం లేదు. మీరు ఇచ్చే రేటు ఒక గుంట కూడా రావడం లేదు. బహిరంగ మార్కెట్లో విపరీతమైన ధరలు ఉన్నాయి. మీరు నామమాత్రం రేటుతో మా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని మేము అతనికి వివరించడం జరిగింది. దానికి అతను సానుకూలంగా స్పందించి, మీకు బహిరంగ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇప్పించే బాధ్యత నాది, కాబట్టి మీరు ఎవరు ఆధైర్యపడద్దు, చావులకు ఇట్లా తెగబడకుండా సామరస్యంగా నిదానంగా మంచి మనసుతో ఇంకొకసారి మీటింగ్ నిర్వహించుకొని మీకు బహిరంగ మార్కెట్ ధరలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు గ్రీన్ ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్గా మార్చాలి, గ్రీన్ ఫీల్డ్ హైవేను లేదంటే రద్దు చేయాలి, లేదా టోల్ రుసుములో 70% వాటా ప్రకటించాలి, లేదా భూ నిర్వాసిత రైతులకు ఎకరానికి 10 కోట్ల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 ఏదో ఒకటి మాకు దక్కేలా చూడమని ఆయనను ప్రార్థించాము. సానుకూలంగా స్పందించాడు. 15 రోజులలో మాకు ఏ నిర్ణయం అన్నా చెప్తానని హామీ ఇవ్వడం జరిగింది. प्लीज़ सब्सक्राइब द TG24 टीवी. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 टीवी सब्सक्राइब చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 టీవీ అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.